18 వచనాలు మనం ఇప్పటివరకు చదువుకున్నాం. దాంట్లో దేవుని యొక్క మాటలు అంటే మనం 10వ అధ్యాయంలో ఏదైతే ధ్యానం చేసామో అవి మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా 1 నుంచి 3 వచనాలు ఏం చెబుతున్నాయి అంటే, అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించరని అపోస్తలులను యోదయ ఎందంతటనున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకునిరి. అంటే ఇక్కడ కైసరుకు వచ్చాడు, దేవుని వాక్యాన్ని బోధించాడు. దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు కైసరులో అంటే కొర్నేలి ఇంట్లో ఉన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగొచ్చింది. వారు అన్ని భాషలతో మాట్లాడుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత పేతురు మీదకి కొన్ని వివాదాలు వచ్చినాయి. పేతురుని ఏమంటున్నారంటే, నువ్వేంటి అన్ని జనులతో కలిసి భోజనం చేస్తున్నావు, వాళ్ళతో కలిసి ఉంటున్నావేంటి అని కొందరు ఆయన మీద వాదాన్ని పెట్టుకున్నారు, గొడవగా పెట్టుకున్నారు. సున్నతి పొందిన వారు అంటున్నారు, నువ్వు సున్నతి పొందని వారితో కలిసి ఉంటున్నావేంటి, వారు మనకి అపవిత్రులు కదా, మనం పవిత్రులం కదా, అపవిత్రులతో నీ సహవాసం ఏంటి, వారితో నీ స్నేహం ఏంటి, వారితో కలిసి భోజనం చేయటం ఏంటి అని అంటున్నారు. ఈ మాటలు మనం వింటున్నప్పుడు ఇప్పటికి కూడా చాలామంది దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం, మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, పరిశుద్ధులతో సంఘంతో సహవాసం చేస్తున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందితో కలవరు, కొంతమందితో కలిసి భోజనం చేయరు. కారణం ఏంటంటే మేము క్రైస్తవులం అంటారు, మేము క్రిస్టియన్స్ అంటారు. అయితే మనుషులే కదా, మనం అందరం మనుషులే. భూమి మీద ఎవరు నిషిద్ధమైన వారు కాదు. భూమి మీద దేవుడు నిన్ను ఒక రకంగా వారిని ఒక రకంగా ప్రేమించట్లేదు, అందరిని ఒకే రకంగా ప్రేమిస్తున్నాడు. కానీ నువ్వు దేవుని దగ్గరగా వెళ్ళావు, దేవుణ్ణి నమ్మేవు అంటే. దేవుణ్ణి నమ్మని వారు దేవునికి ఇంకా దూరంగా ఉన్నారు, అంతే తేడా. రోజు సూర్యుడు వస్తున్నాడు, అందరికీ ఒకేలాగా సూర్యుడు పనిచేస్తున్నాడు, వెలుగు అందరికీ ఒకే విధంగా ఉంటుంది, వర్షం అందరి మీద పడుతుంది. దేవుని బిడ్డలుగా పిలువబడే వారి మీద ఒక రకంగా, మరొకరి మీద ఒక రకంగా ఏం పడుతుంది. కానీ మనుషులే ఈ తారతమ్యాలు పెట్టుకుంటున్నారు. అప్పట్లో కూడా ఉన్నాయి, ఆది సంఘం ప్రారంభించినప్పుడు కూడా ఈ తారతమ్యాలు ఉన్నాయి. ఆ తారతమ్యాలను బట్టి సున్నతి పొందిన వారితో ఒక రకంగా, సున్నతి పొందని వారితో ఒక రకంగా ఉండేవాడు, సహవాసం చేసేవాడు. పేతురు దాంట్లో బహు నిష్ఠగరిష్ఠుడు అనమాట. పేతురు కూడా చాలా నిష్ఠగా ఉండేవాడు. ఎవరితో, సున్నతి పొందని వారితో ఎవరితో స్నేహం చేసేవాడు కాదు. అంటే దేవుని ఎరగని ప్రజలతో పెద్దగా స్నేహం చేసేవాడు కాదు. అటువంటి పేతురుకి ఒక గడ్డు సమస్య వచ్చింది. ఆ సమస్యని దేవుడే చక్కగా ఒక దర్శనం ద్వారా తెలియజేశాడు. దర్శనం ద్వారా తన కనులు తెరిపించాడు అనమాట. కళ్ళు తెరవబడ్డాయి పేతురుకి. ఎప్పుడైతే ఈ వాదం వచ్చిందో, ఆ విభేదం వచ్చిందో, అందుకు పేతురు అనాలి. అంటే పేతురుకి ఏం చేశాడంటే, అప్పుడు పేతురు నోరు తెరిచాడు. మీరు అనుకున్నది నిజమే, నేను కూడా అలాగే అనుకున్నా, నేను కూడా అలాగే జీవించా ఇప్పటి వరకు. అసలు ఏం జరిగిందో తెలుసా? వినండి, చెబుతానని ఒక చక్కటి, అసలు దేవుడు నా జీవితంలో ఏం చేశాడో మీకు తెలియజేస్తాను, వినండి అని అన్నాడు. వాళ్ళందరూ ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఏం చెప్పబోతున్నాడు పేతురు అని వినటానికి ప్రారంభించారు. ఏం చెబుతున్నాడంటే, కొర్నేలికి ఏ విధంగా దేవుని దూత దర్శనమైందో ఆ విషయాన్ని మొత్తం చెప్తున్నాడు. 4వ వచనం నుంచి 13వ వచనం వరకు ఆ దర్శనం గురించి చెబుతున్నాడు. కొర్నేలి యొక్క దర్శనం. కొర్నేలి ఒక రోజు పగలు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. నిద్రపోవట్లా ప్రార్థన చేసుకుంటుంటే ఆయనకు దేవదూత కనపడిందంట.
ఆయనకు దేవదూత కనపడి, నువ్వు వెళ్ళి ఆ మనుషులను పంపించి ఉప్పేలో ఒక చర్మకారుడు ఇంటి దగ్గర, అంటే తోలు వ్యాపారం చేసే ఆయన వాళ్ళ ఇంట్లో దైవ సేవకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు పేతురు. ఆయన్ని పిలిపించుకో. ఆయన ఎందుకు పిలిపించుకోవాలి అంటే ఇక్కడ ఆ మాట చక్కగా రాయబడింది 14వ వచనం. ఏమంటుందంటే, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంటి నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూసిన సంగతి. అంటే కొర్నేలి ఇంటి వారికి, కొర్నేలికి దేవుడు తెలుసు, ప్రార్థన తెలుసు, మంచి జీవన విధానం తెలుసు, కానీ దేవుని విశ్వసించే విధానం తెలియదు, దేవుని యొక్క రక్షణని పొందుకునే విధానం తెలియదు. కాబట్టి ఆ రక్షణ పొందాలి కొర్నేలి కుటుంబం పొందాలి. కొర్నేలు దేవుని ఎరగని వాడిగా ఉంటున్నాడు, కానీ దేవుని యొక్క ప్రేమ తెలిసిన వాడిగా ఉంటున్నాడు. అందును బట్టి ఈ రక్షణ చాలా ప్రాముఖ్యమైంది. రక్షణ లేకుండా ఉండకూడదు, నువ్వు బాప్తిస్వం లేకుండా ఉండకూడదు. ఈ రక్షణ, ఈ బాప్తిస్వం నీకు కావాలంటే నీకు దేవుని వాక్యం కావాలి. ఆ వాక్యం ఎవరు చెబుతారు? ఉప్పేలో ఒక లెదర్ బిజినెస్ చేసుకునే ఒక ఇంట్లో, ఒక సీమోన్ ఇంట్లో పేతురు ఉన్నాడు, ఆయన్ని పిలిపించుకో అని అన్నాడు. అప్పుడు ఆ మాటకు లోబడి నమ్మకస్తులైన వారిని పంపించాడు అక్కడికి. పంపించే ముందే పేతురు అంట మధ్యాహ్నం మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఉదయమే వెళ్ళాడు, ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఆకలైంది, మేడ దిగొచ్చి భోజనం సిద్ధమైందా అని అంటే ఇంటి వారు అన్నారు, కొద్దిగా లేట్ అయిద్దయ్యా, రెడీ అవుతుంది, భోజనం రెడీ అవుతుంది, కొద్ది టైం పట్టింది. ఓకే, మరి టైం ఎందుకు వేస్ట్ చేయాలి, మరలా ప్రార్థన చేసుకుంటాను నేను వెళ్ళి అని చెప్పి మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో మిద్ది మీదకి ఎక్కి ఎండలో ప్రార్థన చేస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో మిద్ది మీదకి ఎక్కి పేతురు ప్రార్థన చేస్తున్నాడు. భలే ఆసక్తి కదా. మనమైతే భోజనం లేటా, కొద్దిగా ముచ్చట చెప్పుకుందాం, కబుర్లు చెప్పుకుందామా. మనం ఈ ఊరు వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఏం తిన్నారు, అదేం వంట అబ్బా, ఇట్లాంటివి వేస్ట్ మాటలు, ఉపయోగం లేని మాటలు. కానీ పేతురు టైం వేస్ట్ చేయట్లా కదా. పేతురు ఏం చేస్తున్నాడు, మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు టైం వేస్ట్ చేస్తున్నాం. ఇంకా కొద్దిగా సమయం ఉండి కూడా ఆ సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నాం. కానీ పేతురు సమయాన్ని వ్యర్థపరచుకొని వెళ్ళి ప్రార్థన చేశాడు. అప్పుడు పేతురుకు ఒక దర్శనం వచ్చింది. తన కళ్ళు మూసుకుని పరవశుడైపోయాడు. ప్రార్థనలో దేవుణ్ణి ఆనందంగా స్తుతిస్తున్నాడు. మోకరించాడో లేదో కూడా అర్థం కావట్లా, అంత పరవశుడైపోయాడు. ఆ టైంలో ఒక దుప్పటి 4 చెంగులు ఎవరో పట్టుకున్నట్లుగా ఒక పాత్రలాగా అయిపోయింది. ఒక దుప్పటి ఆకాశం నుంచి దిగి తన ముందుకు వచ్చింది. దాంట్లో చతుస్పాద జంతువులు ఏమేమి ఉండేవి, చాలా ఉండేవి. దాంట్లో చతుస్పాద జంతువులు ఇక్కడ రాయబడి చూడండి. మనం ఇప్పుడు చదువుతున్న 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. దాని వైపు నేను తేరి చూసి పరీక్షింపుగా భూమి యందుండు చతుస్పాద జంతువులు, అడవి మృగములు, ప్రాకిడి పురుగులు, ఆకాశ పక్షులను నాకు కనబడినవి. దాంట్లో ఉన్నాయి ఇవన్నీ. వెంటనే ఏమంటున్నాడు తెలుసా, దేవుని స్వరం, పేతురు వాటిని చంపుకుని తిను అని అన్నాడు. ఏంది ప్రభు, వాటిని చంపుకు తిను. అయ్యో, నేను చిన్నప్పటి నుంచి బహు నిష్టగా ఉన్నాను, ఏమి అటువంటి తిన్నయ్యా, నేను ప్యూర్ వెజిటేరియన్, నేను తినను, అది నిషిద్ధమైనవి, అవి అపవిత్రమైనవి నేను అసలు తినను, నేను ముట్టుకోలేదయ్యా అని అంటే వెంటనే ఒక స్వరం ఉంది, నేను పవిత్రపరిచిన వాటిని నువ్వు నిషిద్ధమైనవని ఎందుకు అంటున్నావు? దేవుడు అంటున్నాడు, నేనే పవిత్రపరిస్తే నువ్వు నిషిద్ధమైన ఎందుకు అంటున్నావు అని అన్నాడు. అన్న 3 సార్లు పిలిచాడు. పేతురికి అర్థం కాల. 3వసారి పిలిచిన తర్వాత ఆ పాత్ర ఏమైపోయింది, ఆకాశానికి వెళ్ళిపోయింది. ఇంక తినలేదు. నాకు అర్థం కావట్లేదు, కళ్ళు తెరిచాను, కన్ఫ్యూజ్గా ఉన్నాను. ఎవరో కింద నుంచి పిలిచారు, పేతురు గారు మీకోసం ఎవరో వచ్చారు.
దిగుదాం అనుకుంటున్నాను. నాలో ఒక మనసు అనిపిస్తుంది, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళు, అడ్డమేం చెప్పాక అని మనసులో అనిపిస్తుంది నాకు. అంటే దేవుని ఆత్మ అలాగ అనిపించింది. కిందకి దిగి వచ్చేవారికి కొర్నేలు ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. లోనికి పిలిచాను, వారు చెప్పింది అన్నారు, అంతా విన్నాను. అందరం కలిసి భోజనం చేసాం. వాళ్ళతో పాటు ఈ 6 అక్కడ చూపిస్తున్నాడు. ఈ 6 ఇప్పుడున్నారే నాతో, ఈ 6 వాళ్ళు అందరం కలిసి కొర్నేలు ఇంటికి వెళ్ళాం. కొర్నేలు ఇంటికి వెళ్ళేవారు చాలామంది మనుషులు ఉన్నారు. వాక్యం చెప్పడం ప్రారంభించారు. వాక్యం చెబుతున్నా, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం గురించి వాక్యం సువార్త చెబుతున్నా. వెంటనే ఆ రోజు మనం మేడ గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మన మీదకి దిగి వచ్చిందే ఆ పరిశుద్ధాత్మ, వారి మీద కూడా అలాగనే దిగింది. హల్లెలూయా, అలాగనే దిగింది. వాస్తవానికి మనకేం తెలుసు? యోహోను యొక్క బాప్తిసం తెలుసు, తర్వాత యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం ఇస్తాడని తెలుసు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? ముందుగానే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం జరిగిపోతుంది. వాళ్ళు అంత ఆసక్తితో ఉన్నారు, వారు అంత ఆశతో ఉన్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటే అంత ప్రేమతో ఉన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు పక్షపాతి కాదు అని. హల్లెలూయా. మనల్ని ప్రేమించినట్లే ఈ దేవుణ్ణి ఎరగని వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అన్యులుగా పిలువబడుతున్న వీరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్పి వెంటనే నేనేమన్నానంటే, ఇదిగో మా వలె మీరు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు కనుక నీళ్ళకు ఆటంకము లేకుండా మీరు బాప్తిసం తీసుకోండి అని హెచ్చరించారు. ఇది జరిగింది. అందువలన నేను వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాను, అందువలన నేను వాళ్ళతో కలిసి స్నేహం చేస్తున్నాను. దీని అంతటా కారణం దేవుడు నా కళ్ళు తెరిపించాడు. నేను వాళ్ళతో కలిసి ఉండేవాడిని కాదు, నేను కూడా ఒక సపరేట్గా నిష్టగా ఉండేవాడిని, నేనే పవిత్రుని అనుకునేవాడిని. దేవుడు నన్ను దర్శించిన తర్వాత, దేవుడు ఒక దర్శనాన్ని చూపించిన తర్వాత, దేవుడు తన ఆలోచనతో తన ఆత్మతో నడిపిస్తున్న తర్వాత నా కనులారా మనవలే పరిశుద్ధాత్మతో మనం ఎలాగా నింపబడ్డామో ఆ రీతిగా వాక్యం వింటున్న వారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కాదు. అప్పుడు అనుకున్నాను, దేవుడు అందరిని ఒకే రకంగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడే నేను అన్నాను, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రకటించాను. యేసుక్రీస్తు ఇశ్రాయేలు ప్రజలకే కాదు, అందరికీ, ప్రపంచమంతటికీ ప్రభువే. ఆమేన్. హల్లెలూయా. అంటే యోహోను యొక్క బాప్తిసం కంటే యేసుక్రీస్తు బాప్తిసం కూడా ముఖ్యమే. కానీ యోహోను బాప్తిసం తర్వాతే అది వచ్చింది. కానీ ఇప్పుడు వీరి మీదకి ముందుగానే వచ్చేసింది. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎంతగా తారతమ్యం లేకుండా చూస్తున్నాడు. దేవుని బిడ్డలని వేరుగా, దేవుని ఎరగని వారిని వేరుగా చోట్ల, దేవుని ఎరగని వారైనా సరే విశ్వాసంతో వస్తే వారికి కూడా అదే శక్తిని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎంత ప్రేమ! విశ్వాసంతో, ఆసక్తితో వచ్చారు వాళ్ళు. దేవుని ఆత్మను పొందుకున్నారు, దేవుని ఆత్మతో బలపడ్డారు వాళ్ళు. ఆ పెంతెకోస్తు దినాన్ని పోల్చి చూపించాడు పేతురు. చూడండి, 18వ వచనం ఏముంటుంది చివరిగా? 18వ వచనం, ఇంచుమించు 18వ వచనం ఒకసారి చదవండి. 11-18, 11వ అధ్యాయం. అట్లయితే చెప్పుకొనొచ్చు దేవుణ్ణి మహిమపరిచారంట. దేవుణ్ణి మహిమపరిచి 17వ వచనం, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేనే పాటివాడిని. బ్రదర్స్, దేవుడే వారిని ప్రేమిస్తే, దేవుడే వారిని ఆత్మతో నింపితే, ఆ ఆత్మను ఆపడానికి నేనే పాటివాడిని? నేనేం చేయలేదు. దేవుడే వారి మీద ఆత్మ నింపాడు. ఇది జరిగిన విషయం అని ఎప్పుడైతే చెప్పారో వాళ్ళకి ఏం మాట్లాడలేకపోయారు, అడ్డమేమీ చెప్పలేకపోయారు. ఎందుకంటే దేవుని కార్యం అది.
అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే దేవుణ్ణి మహిమపరిచారు. హల్లెలూయా. దేవుని నామాన్ని గౌరవించారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. కొర్నేలుని ప్రేమించాడు. కొర్నేలు ఇంటి వారిని ప్రేమించాడు. కొర్నేలికి ప్రార్థన దాన ధర్మాలు మాత్రమే తెలుసు, కానీ కొర్నేలు ఇంటి వారికి రక్షణ ఏంటో తెలియచేయడానికి దేవదూతను పంపించాడు. హల్లెలూయా. రక్షణతోనే వదిలిపెట్టాడా? లేదు, పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని కూడా ఆది అపోస్తులకి ఏ విధంగా ఇచ్చాడో అదే విధంగా ఇచ్చాడు. కొర్నేలు యొక్క ప్రార్థన ద్వారా అపోస్తులలో ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. ఆమేన్. అప్పటి వరకు పేతురు ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలనుకుంటున్నాడు. కానీ ఆ తర్వాత పేతురు దర్శనం ద్వారా కనులు తెరవబడ్డాయి. నేను అందరికీ సువార్త చెప్పాలి అంటున్నాడు. దేవుడు అందరినీ ఒక విధంగా ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రకటించాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇప్పటికీ కొందరు మనలో అందరిలో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారిలో సంఘాలకు వెళ్ళి సహవాసం చేసేవారిలో ఉన్నారు కదా. ఏమని? వాళ్ళతో మేము స్నేహం చేయం, వాళ్ళు వేరు మేము వేరు. కొన్ని ఫంక్షన్లకు వెళ్ళరు, కొన్ని చోట్ల భోజనాలు చేయరు. కానీ పేతురుకు వచ్చిన దర్శనాన్ని బట్టి నువ్వు ఆలోచిస్తే ఏం చేయాలి? నువ్వు అందరితో కలిసి ఉండాలి. కానీ వారి మనసులతో కాదు, వారు చేసే అలవాటులతో కాదు, భూమి మీద ఉన్న మనుషులతో మనం కలిసి ఉండాలి. కలిసి మనము వారిని దేవుని వైపు నడిపించేవారిగా ఉండాలి. దేవుని ప్రేమను వారికి తెలియచేసేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆసక్తి ఉంటే వారిలో నిన్ను ప్రేమించినట్లే, నీకు అభిషేకం వచ్చినట్లే, నిన్ను దేవుడు వినియోగించుకున్నట్లే వారిని కూడా వినియోగించుకుంటాడు దేవుడు. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రార్థన చేస్తున్న దేవుడు, మన కొరకు సిలువలో రక్తము చిందించి మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన దేవుడు, అంత గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. అందరిని ఒకే రకంగా ప్రేమించేది. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆ దేవుని గొప్ప తనాన్ని బట్టి మనం కూడా ఎటువంటి తారతమ్యం లేని వారిగా జీవిద్దాం. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.